ముఖ్యంగా మా వాళ్ళ పేర్లు ఉన్నాయి. మీది ఒక్క పేరు అని ఉన్నదా? మీరు కట్టుకున్న కట్టడాలకు మీరు పేర్లు పెట్టుకున్నారు. నిన్న మొన్న కట్టుకున్న కట్టడాలు అవి కూడా స్వతంత్రంగా మీరు కట్టుకోలేదు, మా విశ్వాసాల మీద కట్టుకున్నారు. కారణం మంచితనానికి మేము తల వంచుతాం కాబట్టి, అతిథిని మేము గౌరవిస్తాం కాబట్టి. ఇక్కడితో మీ ఆటలు సాగవు. ప్రతి హిందువు జాగృతమయ్యాడు. మీరు ఉండాలనుకుంటే మీ ధర్మాన్ని కట్టుబడి ఉండండి, లేదా రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండండి. ఇవి రెండు కాదని కనుక మీరు ఉండాల్సి వస్తే ప్రతి యువకుడు ఒక ఛత్రపతి శివాజీ అయి కదలక తప్పదు. మేము ఆజన్మాంత బ్రహ్మచారులం, ఆత్మ సన్యాస యోగులం. ఇస్తే వరం, పెడితే శాపం. మీరు చల్లగా బతకండి. ఈ దేశం భూమి ఆకాశం ఉన్నంత వరకు బ్రతకండి. మేము మీకు ఇస్తున్నటువంటి స్వేచ్ఛ. మా స్వేచ్ఛను హరించాలని చూస్తే మేమేంటో కూడా చూపిస్తాం. జాగ్రత్త. ఇది మాకు ధర్మం నేర్పింది. నిత్యం యజ్ఞ అనుష్ఠాన శక్తితో లోకా సమస్త సుఖినో భవంతు అను ఆజ్యం పోస్తున్నటువంటి పరశురాముడే విధర్మీయులను చెండాడడానికి గండ్రగొడ్డలి కూడా పట్టాడు. అది మాకు తెలిసినటువంటి నీతి. సాధువులు గాజులేసుకొని కూర్చుంటారు, యోగులు మూలన జపం చేసుకొని కూర్చుంటారని అనుకోకండి. ఈ దేశాన్ని పునరుత్థానం చేసి ధర్మస్థాపన చేసినటువంటి హరిహరాయలు, బుక్కరాయలు కూడా సనాతన ధర్మంలో పుట్టిన యోగులే. అందుకు నిదర్శనంగానే జరగబోతుంది ఇప్పుడు భారతదేశంలో. మీకు ఏ భయము లేదు. ధైర్యంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, మన దేవతలను మనం పూజించుకుందాం. ఇతర దేవతలతో మనకేం పదయ్యా? ఏముందాడా? ఏముందని పోతున్నారు మీరు? ఎందుకు గౌరవిస్తున్నారు మీరు? నీకు తల వంచితే నువ్వు తల వంచు, నిన్ను గౌరవిస్తే నిన్ను గౌరవించు. నీ జీవితంతో ఆటాడుకుంటుంటే నువ్వెందుకు కప్పుకుంటావు? చీము నెత్తురు లేదా? ధైర్యం లేదా మనకు? వాళ్ళని కించపరుస్తూ మనల్ని ఏదో హైలైట్ చేస్తూ నేను మాట్లాడటం లేదు. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణకాండ సోషల్ మీడియా మాధ్యమంగా మనకు 1% మాత్రమే తెలుసు. 1%. ఎందుకంటే మీడియా మాధ్యమాలకు కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ చూపించరు, వాళ్ళు ఎక్కువ చూపరు. అంతకు 100 రెట్లు అక్కడ జరుగుతుంది. అది ఈ దేశంలో జరగదని మీరు ఆలోచించకండి. జాగ్రత్తగా ఉండాలి. ఆనాడు జరిగింది ఒక తప్పు మన వాళ్ళు చేశారు. ఏంటి? కావాలంటే చనువిచ్చాం, బ్రతుకుతామంటే నేల ఇచ్చాం, ఉంటామంటే ఆశ్రయం ఇచ్చాం. ఈనాడేం జరిగింది? మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ర్యాలీలు చేస్తున్నాం బిచ్చగాళ్ళలాగా. ఎవరిది దేశం? ఎవరిది భూమి? నిరూపించుకోమని. మనది.